రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరనున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు ఆర్కే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు ఆర్కే. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కొద్ది క్షణాల క్రితమే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆయన మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలబోతున్నారు. ప్రస్తుతం ఆ ప్రధానితో జరుగుతున్నటువంటి ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సీఎం ను కలిసే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, కేవలం 2 నెలల క్రితమే ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అట్లాగే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నానంటూ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేసి తర్వాత పూర్తిగా రాజకీయాలు దూరంగా ఉన్నారు. అనంతరం కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన చేరినట్టు ప్రకటన కూడా చేశారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఆయన రాజకీయంగా ఎక్కడ కూడా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో తిరిగి సొంత గూటికి ఆయన రాబోతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆర్కే కానీ వారి కుటుంబం అంతా కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉంటారు. ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వీరంతా కూడా. కానీ ఆ గతంలో అక్కడ టికెట్ విషయం మీద అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి ఆ గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ గా ప్రకటించడం, లోకల్ గా ఉన్నటువంటి కొన్ని రాజకీయ అంశాల కారణంగా ఆయన పార్టీకి దూరంగా వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆయన రియలైజ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆయన వచ్చారు. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటు రీజనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఎంపీ అయోధ్య రామరెడ్డి, ఆయన కూడా ప్రస్తుతం క్యాంప్ కార్యాలయాన్ని చేరుకున్నారు. వీరిద్దరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి ఆర్కే అధికారికంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. తాను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ తిరిగి ఎందుకు పార్టీలోకి రావాలనుకునేది కూడా ఆయన స్పష్టంగా ఒక వివరణ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఆర్కే తిరిగి రాబోతున్నారన్న సమాచారంతో మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ కేడర్ అంతా కూడా, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే రావటం అనేది నిజంగా గొప్ప విషయం అంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఒక మంగళగిరిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆర్కే. మొదటి నుంచి కూడా అక్కడ చంద్రబాబు తర్వాత ఆస్థానం ఉన్నటువంటి లోకేష్ ని అక్కడ ఓడించి గెలిచినటువంటి వ్యక్తి కూడా ఎమ్మెల్యే ఆర్కే. సో అలాంటి వ్యక్తి పార్టీ నుంచి దూరం కావడం అనేది కొంతమందికి కొంత ఇబ్బంది కల్పించినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ పార్టీలోకి రావడంతో పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆర్కే కలవబోతున్నారు. అధికారికంగా పార్టీలో కూడా జాయిన్ అవ్వబోతున్న పరిస్థితి ఉంది. హరిత. థ్యాంక్ యూ రవీందర్.